ముందుగా అందరికీ నమస్కారం అండి. సో, మనకైతే నాబార్డ్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదండి నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి పోస్టులండి. సో, ఇదైతే ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది నాబార్డ్ అంటే ముందుగా మనకి వచ్చే అబ్రివేషన్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ అండి. నాబార్డ్ అంటే ఇది ఆఫీస్ అటెండెంట్ అయితే గ్రూప్ సి పోస్టులండి. సో, ఈ యొక్క నాబార్డ్ సంబంధించిన పోస్టుల గురించి, అదేవిధంగా సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ ఎంత ఉండాలి, అదే అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి, ఎప్పటి నుంచి ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు మనమైతే క్లియర్‌గా తెలుసుకుందాము. సో, మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో, ముందుగా మనకైతే ఈ యొక్క నాబార్డ్ నోటిఫికేషన్ అయితే మనకి సెపరేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఈ యొక్క ఆర్గనైజేషన్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అండి. సో, పోస్ట్ వచ్చి ఆఫీస్ అటెండెంట్ ఉంటుంది. ఈ యొక్క పోస్టులు వచ్చి మొత్తం 108 అండి. అంటే 108 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కేటగిరీ వచ్చి బ్యాంక్ జాబ్స్ అండి ఇవి. సో, నాబార్డ్‌లోని నాబార్డ్ సంబంధించిన బ్యాంక్స్ జాబ్స్ ఏవైతే ఉంది. దీని యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాలండి. ఆఫ్‌లైన్ అనేది ఉండదు. అది కూడా మనకి అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 21 వరకు అయితే రిలీజ్ చేస్తారండి. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్‌లో ఉంటుంది. సో, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా కంపల్సరీగా అయితే తొందరగా అయితే అప్లై చేసుకోండి. దీని యొక్క వెబ్‌సైట్ వచ్చి https://www.nabard.org అండ్ / అనమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ అండి. 10th పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. అప్లికేషన్ ఫీజు వచ్చి సో, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ అండ్ ఈఎక్స్ఎస్ సర్వీస్ మనకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం ఉంటుందండి 50 రూపీస్. రిమైనింగ్ ఆల్ కేటగిరీస్కి వచ్చి 400 ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ 50 రూపీస్. టోటల్ 450 రూపీస్ అయితే ఉంటుందండి. అదేవిధంగా దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో, మీరు ఆన్లైన్ అప్లై చేశారు, అదేవిధంగా ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు. అంటే క్వాలిఫై అంటే మీకు ఆ యొక్క ప్యాటర్న్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ స్టెప్ 1 వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జాము. అదేవిధంగా మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ అని ఉంటుందండి. ఎల్పిటి అంటారు. ఫోర్త్ వన్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫిఫ్త్ వన్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. సో, ఈ 5 టెస్టులు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఈ జాబ్ అనేది కన్ఫర్మ్‌గా అయితే వస్తుంది. సో, ముందుగా మనం ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏమేమి క్వెషన్స్ ఇస్తారు, ఎలా ఉందో క్లియర్‌గా తెలుసుకుందాము. సో, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మొత్తం వచ్చి 120 మార్క్స్ ఉంటాయండి. సో, ఫస్ట్ పార్ట్ 1 వచ్చి రీజనింగ్ 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 30 మార్క్స్, 30 క్వెషన్స్. జనరల్ అవేర్‌నెస్ 30 క్వెషన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వెషన్స్ ఉంటాయి, 30 మార్క్స్. సో, 120 క్వెషన్‌లకి 120 మార్క్స్ ఉంటుంది. టోటల్ టైం వచ్చి 90 మినిట్స్ అండి. సో, అంటే 3 అవర్స్ ఉంటుంది. దీనికి 4 నెగెటివ్ మార్క్స్‌కి ఒక మార్క్ అయితే తీసేదండి. సో, రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్క్ ఉంటుంది. సో, చూసుకొని జాగ్రత్తగా మీకు వచ్చినట్టు మాత్రం పెట్టండి. సో, రాంగ్ క్వెషన్ 80% ఎందుకంటే మీరు పెట్టినా కూడా మళ్ళీ నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ ఈ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి అదేవిధంగా రీజనింగ్ వచ్చి మీకు 35 మార్క్స్ ఉంటుంది. క్వెషన్ ఆన్సర్లు కూడా 35. అదేవిధంగా క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. 35 ఉంటుంది. సో, 35 క్వెషన్స్‌కి 35 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ వచ్చి 50 ఉంటాయండి. టోటల్ మార్క్స్ వచ్చి 50 ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ఉంటుంది. 30 క్వెషన్స్‌కి 30. సో, టోటల్ టైం వచ్చి దీనికి మాత్రం 120 మినిట్స్ ఉంటుంది. సో, 150 క్వెషన్స్, 150 ఆన్సర్స్ అండి. సో, 120 మినిట్స్. ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది. సో, ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీ యొక్క మెయిన్ బేసిక్ సాలరీ వచ్చి 35,000 ఉంటుంది. ఇవి వచ్చి గ్రూప్ సి పోస్టులండి. అస్సలు మిస్ చేయకొద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. దీనికి సంబంధించి డిఆర్ అలవెన్స్ ఉంటాయి, డియర్‌నెస్ అలవెన్స్ ఉంటాయి. అదేవిధంగా లోపల కంపెన్సేషన్ అలవెన్స్ ఉంటాయి, హెచ్ఆర్‌ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటాయి, గ్రేడ్ అలవెన్స్ ఉంటాయి. సో, అన్నీ ఉంటాయండి ఇందులో మీకు. సో, ఈ జాబ్ గాని వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అయినా సరే ఈ 4 సెక్షన్‌లు కామన్‌గా ఉంటాయండి. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీషు, జనరల్ అవేర్‌నెస్. ప్రతి ఎగ్జామ్‌కి ఉంటాయండి. మీరు గుడ్‌గా ఫాలో అయిపోండి. ఎందుకంటే మనం నోటిఫికేషన్ వచ్చిన దాకా మనం ఎదురు చూడకూడదండి. మనం ప్రిపేర్ అయిన తర్వాత నోటిఫికేషనే
మన కోసం ఎదురు చూడాలి. అలా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే కంపల్సరీగా మీకైతే జాబ్ రావడం కన్ఫర్మ్ అండి. సో ఎవరైతే లేట్ చేయొద్దు. ఎవరైనా మొదటిసారి మన ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అస్సలు లేట్ చేయొద్దు. ప్రతి నిమిషానికి ఒక బిట్ పోయినట్టండి. ఒక నిమిషానికి ఒక బిట్ నేర్చుకోవచ్చు. కాబట్టి అస్సలు లేట్ చేయొద్దు. ఎవరైతే జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నోళ్ళు కంపల్సరీగా అయితే సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. జాబ్ కొట్టండి. అదేవిధంగా మీకు ఆ ఎగ్జామ్‌కి అడిగిన ఏమేమి టాపిక్స్ అడగొచ్చు. సో, దాని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ప్రస్తుతానికి ఇంగ్లీష్ తీసుకోండి. సో, మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్స్, సో, ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని మీరైతే ఒక నోట్‌బుక్‌లో రాసుకొని దీనికి సంబంధించిన టాపిక్స్ అన్నీ మీరు తరువుగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో నుంచినే అడుగుతారండి. ఎక్కడి నుంచి బయట నుంచి అయితే అడగరు. నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్. సో, క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం ఇవే అడుగుతారండి. సో, ప్రతి టాపిక్ మీరైతే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. మీరైతే నోట్ చేసుకోండి. ఇవే అడుగుతారండి. ఖచ్చితంగా ఇందులో నుంచే క్వెషన్ అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సిలబస్ ఫర్ రీజనింగ్. రీజనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే మీరు ప్రాక్టీస్ అయితే ఎక్కువ ఉండాలి. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సిలబస్ ఫర్ జనరల్ అవేర్‌నెస్. సో, జనరల్స్ వచ్చి కరెంట్ వరల్డ్ న్యూస్, కరెంట్ ఇండియా న్యూస్, హిస్టారికల్ కాన్సెప్ట్స్ ఇట్లా అన్నీ కొంచెం జనరల్ అవేర్నెస్ అంటే కొంచెం డెప్త్‌గా అడుగుతారండి. మీరేంటంటే ఏ టు జెడ్ అప్ టు డేట్‌గా ఉండాలండి. సో, ఇవన్నీ సిలబస్ మీద. సో, ఈ వీడియో మీకు ఎలా ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీలైతే ఈ ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.